ఎన్టీఆర్ జిల్లా నందిగామ అనుమతులు లేని ఇసుక రీచ్. నందిగామ మండలం కంచెల గ్రామ ఇసుక రీచ్ నుండి ఇసుక అక్రమ రవాణా. అక్రమార్కులకు న్యాయం, సామాన్యులకు అన్యాయం. నా సొంత గ్రామం మునేటి ఏటి నుండి నా గృహ నిర్మాణానికి ట్రాక్టర్ ద్వారా ఇసుకను తీసుకువెళ్తుంటే నా మీద అక్రమంగా నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే సొంత గ్రామం కంచెల నుండి నెంబర్ ప్లేట్ లేని తెలంగాణకు వందల లారీల ఇసుక తరలి వెళుతుంటే ఇక్కడ పోలీసు అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయరు. ఇది ఎక్కడి న్యాయం? పోలీసు అధికారులకు న్యాయం చేయమని అడుగుతున్నాను. మహాప్రభు కొమ్మూరి గాబ్రియల్. ఇన్ని లారీలు అదే నన్ను పట్టుకున్న టైంలో ఈ ఇసుకలాట కూడా ఎత్తున్నారు సార్. నన్ను పట్టుకున్న టైంలో ఈ ఇసుకలాట కాడ 10 టిప్పర్లు ఉన్నాయి సార్. 10 టిప్పర్లు ఉండి మిషన్ పడి ఎత్తుంది సార్. మిషన్ ఎత్తుతున్నా కూడా నన్ను అదే పహారంగా తీసుకెళ్ళిపోయారు. నన్ను తీసుకెళ్ళిపోయిన మళ్ళీ 1 గంట నిమిత్తంలోనే మళ్ళీ అటు తాటలు తోలుతున్నాయి సార్. అటు తాటలు తోలుతుంటే మళ్ళీ చందలపాడు పోలీసు వారు అక్కడ పట్టుకున్నారంట సార్. తొర్లబాటులో ఆ పార్టీ నాయకులు వచ్చి, తొర్లబాటు గ్రామ సర్పంచులు వాళ్ళు వచ్చి దాన్ని సెటిల్మెంట్ చేసి దాన్ని స్టేషన్కి పంపించకుండా దాన్ని ఇంటికి పంపించారు సార్. నా మీద ఇట్లా కచ్చి సాధించారు సార్. నేను మాదిగా కుర్రోడు సార్. అయినా సరే నేను ఈ కులం పేరు చెప్పినా కూడా నన్ను క్షమించకుండా నన్ను తీసుకెళ్ళి ఇచ్చేసారు సార్. కేసు కట్టారు సార్.